అమ్మవారి ఆశీర్వాదం అనుగ్రహం పొందుతూ ఉంటాం. నాకు రెండు కావాలి, నాకు అమ్మవారి అనుగ్రహం కావాలి, మా ప్రజల అనుగ్రహం కూడా కావాల్సి వస్తుంది. కృష్ణాజిరావు గారు చెప్పినట్టుగా మీరు శక్తివంతులం కాదు, మీరు శక్తివంతులే. మా ప్రజలు శక్తివంతులు, ప్రజలు శక్తివంతులు. సనాతన ధర్మం, మన ఆచార వ్యవహారాలు ఎంత గొప్పవో ఇలా ప్రపంచానికి అర్థమవుతుంది. మనంతా అవుట్డేటెడ్ అని ఎవరైతే చెప్పిండ్రో, ఇదేంటి అని చెప్పి అనుకున్నారో, ఇలా ఆ దేశాలు ఆ ప్రజలే మన సాంప్రదాయాలు చూసి గర్వపడేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం, అన్యాయంపై న్యాయం విజయం సాధించినటువంటి రోజు. మీరు గమనిస్తున్నారో లేదో కానీ తొలి ఏకాదశిలో మొదలు పెడితే, తొలి ఏకాదశి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరిగిన అన్ని పండుగలు మీరు చూడండి. బోనాల పండుగ అమ్మవారిని మొక్కుంటాం మనం, అమ్మవారిని మొక్కుంటాం మనం. బతుకమ్మ పండుగ బతుకమ్మని గౌరవమనే మొక్కుంటాం మనం. బుడ్డమ్మ పండుగ అంతకంటే ముందు అమ్మవారిని మొక్కుంటాం. ఇవాళ కూడా మళ్ళీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిషాసుర మర్దిని మళ్ళీ అమ్మవారికి మనం పూజలు చేసుకుంటాం. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు స్త్రీలను గౌరవించుకునే, స్త్రీలను పూజించుకునే సాంప్రదాయాల దేశం కాబట్టి 140 కోట్ల జనాభా ఈ దేశంలో ఎక్కడ ఏం లేకుండా ఉన్నంతలో ప్రశాంతంగా గడిపే భాగ్యం కలుగుతూ ఉంది. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒకటి వెంటాడుతుంది మనల్ని. ఇంకా మనం చూడకూడని, వినకూడని, కనకూడని అనేక సంఘటనలు మన కళ్ళ ముందు జరిగినప్పుడు ఇదేం మనిషి అని చెప్పి మనం ఏదైతే ఆశ్రయించుకుంటున్నామో అవన్నిటికీ విరుడు కావాలంటే, అవన్నీ పోవాలంటే ఇలాంటి మండపాలలో మనం చేసే పూజలు నిష్ఠతో మనం సర్వే జనే సుఖినో భవంతు, అందరూ చల్లగుండాలని చెప్పి అయితే మొక్కులు చెల్లించుకుంటామో అది మాత్రమే కాపాడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఇవాళ దాతూర్ నగర్ ఫస్ట్ టైం వచ్చినా కావచ్చు, ఎన్నికలప్పుడు కూడా రాలేదు. మా మేడం నాకు లీడర్ కాబట్టి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.